మాజీ మంత్రి కొడాల నాని గారు నారా లోకేష్కి వార్నింగ్ ఇచ్చారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి అంటే? కొడాల నాని గురించి ఎందుకు చెప్పుకోవడం అండి? కొడాల నాని ఏముంది, ఇంకా మాజీ మంత్రి కాబట్టి ఏదో చెప్పాల్సి వస్తుంది. కానీ లోకేష్ గారు యంగ్ టైగర్, చాలా బాగా పనిచేస్తున్నారు. గత ప్రభుత్వంలో ఏం చేశారండి? కొడాల నాని ఏం చేశాడు? ఏదో చేసుకుంటూ వచ్చాడు, కానీ ప్రజల కోసం చేసింది ఏం లేదండి. అంటే జగన్ గారితో పెట్టుకుంటే నీకు చాలా డేంజర్ అని చెప్తున్నారు. జగన్ గారితో పెట్టుకుంటే 100% డేంజర్ అండి. డేంజర్ జరిగింది. లోకేష్ గారిని నేను హెచ్చరించేది, లోకేష్ గారిని వాళ్ళు హెచ్చరిస్తే గానీ అతను భయపడే వ్యక్తి కాదు. ప్రజల కోసం పనిచేసే వ్యక్తి. ఆ తర్వాత ఏముంది, కొడాల నాని పోల్చుకోవడం ఏంది? లోకేష్ ఎక్కడ, కొడాల నాని ఎక్కడ? అంటే దెబ్బకి దెబ్బ ఉంటుంది. ఈసారి పారిపోతారు టీడీపీ నాయకులు, కార్యకర్తలు అంతా కూడా లాక్ వస్తాం వాళ్ళందరినీ అంటున్నాడు. 2034 కాదు, 10 years, ఇంకా 10 సంవత్సరాలు కాదు, లైఫ్ లాంగ్ అది జరగదండి. కానీ 29లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అవుతారు. 100% కాదండి. 11 సీట్లు ఉన్నాయి, అవి కూడా రావండి. ఎందుకు 11 సీట్లు కూడా రావండి? 11 సీట్లు కూడా రావండి. జనాలు నమ్మే పరిస్థితి లేరు అతన్ని, ఆ పార్టీని అతన్ని నమ్మే పరిస్థితిలో లేరు. సో ఇన్ని రోజులు సైలెంట్ గా సడన్ గా ఒకసారి బయటకు వచ్చి మాట్లాడడం ఏదో చెప్తారు కదా, నక్కమూసి దొంగలాట నెట్టు ఏదో చేస్తున్నాడు. కొంచెం మనోధైర్యం నింపుతూ వాళ్ళ కార్యకర్తలకు బెదిరింపులు చేస్తున్నారు. వాళ్ళ నక్క చిత్తులన్నీ ఇక్కడ చల్లవండి. రాష్ట్ర 5 సంవత్సరాలు చూశారు, ఇంకెవరు నమ్మే పరిస్థితిలో లేరు. ఆ పార్టీని, ఆ నాయకుడిని ఎవరిని నమ్మే పరిస్థితిలో అయితే లేరు. గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి ఏదో దాంకోవడానికి వెళ్ళిపోయి కొడాల నాని గారు ఈరోజు వచ్చి ఏవేవో చెప్తున్నారు. అతను అప్పుడు అలాగే గవర్నమెంట్లో ఉన్న టైంలోనే ఎవరిని ఏం మాట్లాడుతున్నామో అని సంస్కారం లేకుండా ఆడవారిని కానీ ఎవరినైనా కించపరుస్తూ మాట్లాడారు. దానివల్లే ప్రజలు పక్కకి పంపించేశారు. అయినప్పటికీ వీళ్ళు ఇంకా ఇది పోలేదు, గవర్నమెంట్లో ఉన్నాము అని దీంట్లో దీన్ని ఎప్పుడో వచ్చేయడానికి చేసిన ఇదేంటి, పోయిన రోడ్లు చూసి ఓట్లు వేస్తారా? అప్పుడు పడిన ఇబ్బందులు చూసి పాటలు పడతారా? ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టి నీటిలో పెడతారా? కారుల్లో శవాలు తీసుకొచ్చిన ఎమ్మెల్సీలకు సపోర్ట్ చేసినందుకు మళ్ళీ మహిళలు కానీ యువత కానీ ఓట్లు వేస్తారా? నిరుద్యోగులు 4 వదిలేసినందుకు ఓట్లు వేస్తారా? ఏ విధంగా వేసి ఏ విధంగా వస్తారా అనేది అది ఎలాగ అసలు అవకాశం ఏది లేదు. నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ కూటమి ప్రభుత్వంలోని అభివృద్ధి చేస్తూ అన్నా క్యాంటీన్లను పెట్టి 5 రూపాయలకి భోజన పథకం పెట్టి ఉచిత పశు సౌకర్యాలు కల్పించి బస్సుల సౌకర్యం పెట్టి అన్నదాత సుఖీభావ ఏంటి, తల్లికి వందనం పేరు మీద ఇస్తామన్నట్టుగానే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా తల్లికి వందనం వేయడం ఏంటి, ఏ విషయంలోనైనా వెనక్కి తిరిగి చూసుకోకుండా చేసుకొని వెళ్తున్నారు. ఈ మధ్య దీంట్లోనే తమ ఆడపిల్ల నిధి ఒకటి 1500 రూపాయలు, అది కూడా మా నారా చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చిన ప్రకారము వీలైనంత త్వరగా లెక్కలు తేల్చి అన్ని అవి కానీ యువతకు ఇచ్చే ఇది కానీ అంత ఏర్పాట్లన్నీ చేయించున్నారు. ఈ మధ్యకాలంలో అవి కూడా ఏర్పాటు చేస్తారు. ఏ విషయంలోని కూడా తెలుగుదేశాన్ని కానీ కూటమి ప్రభుత్వాన్ని కూడా వీళ్ళు ఏమీ చేయలేరు. నానిగారు మీరు ఇంకా అలా మాట్లాడుకొని ఉండు. ఇప్పటికే ఆల్రెడీ అడుగు వేయలేని పరిస్థితుల్లోకి వచ్చారు. ఇప్పుడు ఇంకా కూడా ఇలాగ మాట్లాడి ఇంకేం సాధించడానికి కూడా ఏముండదు. అంటే మాజీ మంత్రి పేర్ని నాని కూడా మాట్లాడుతున్నారు, పవన్ తన రాజకీయం కోసం భారీగా గుండె కొట్టించారు అంటున్నారు తిరుమలలో. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అది ఆధ్యాత్మికతని మీలాగా పోల్చి జోళ్ళు పైకి లేపితేనే రాయి లేపితేనే కానీ కొబ్బరికాయ కొట్టలేని మీరు సెట్లు వేసుకొని పూజలు చేసుకుని మీరు కూడా మాట్లాడుతుంటే నవ్వడానికి కూడా ఇదవుతుంది. ఆ విషయాన్ని మీ మనస్సాక్షికే వదిలేస్తున్నాం. నారా లోకేష్ గారికి వార్నింగ్ ఇచ్చే అంత కొడాల నానికి లేదు. కొడాల నాని ఎవరయ్యా అసలుకి? కొడాల నాని పార్టీ తెలుగుదేశం పార్టీ భిక్ష పెడితే నువ్వు ఎమ్మెల్యే అయ్యావు, గుర్తుపెట్టుకో. కొడాల నాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడబాకు. ఏమనుకున్నావు నువ్వు? ఏమనుకున్నావయ్యా నువ్వు? ఇష్టం వచ్చిన నారా లోకేష్కి వార్నింగ్ ఇచ్చేంత ఇది ఉందా నీ దగ్గర? పిచ్చిగా మాట్లాడబాకు. కొడాల నాని యాక్షన్ ఏమో అనుకుంటున్నావు నువ్వు? ఏమయ్యా, ఏం మాట్లాడతావు? జాగ్రత్తగా మాట్లాడి నేర్చుకో. కొడాలి నాని ఇలాగ మాట్లాడితే ఉంటుంది ఇక నీకు. ఏమనుకున్నావు? పిచ్చేసాలు ఎత్తున్నావు. లోకేష్ గారికి వార్నింగ్ ఇస్తావా? ఏమనుకున్నావా నువ్వు? జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. జాగ్రత్త 100 సార్లు చెప్తున్నాను. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నీ ఇష్టం, ఇక ఆలోచించుకో. దెబ్బకి దెబ్బ ఉంటుంది. 2029లో పారిపోతారు. ఏంటి పారిపోయేది? మీకు అసలు 0 ఒక్కటి కూడా రాదు. తెలుగుదేశం ప్రభుత్వము, తెలుగుదేశం పార్టీ ఒక చరిత్ర. తెలుగుదేశం అన్న ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ ఇది. ఏదో అనుకుంటున్నావు.
చెట్టు వృక్షం కిందకే ఏళ్ళు కిందకి వెళ్ళిపోయినాయి. కొన్ని సంవత్సరాలు 44 సంవత్సరాలు పార్టీ నిలిచింది. నీలాంటి వాళ్ళు వచ్చేవాళ్ళు ఉన్నారు, పోయేవాళ్ళు ఉన్నారు. నీలాంటి వాళ్ళు పార్టీకి ద్రోహం చేసి తల్లికి ద్రోహం చేసిన వాటికి నువ్వు కూడా మాట్లాడతావా తెలుగుదేశం పార్టీ గురించి? తెలుగుదేశం పార్టీలో ఆ రోజు నీ మీద ఏదో ప్రేమతో ఇస్తే నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? ఏమయ్యా, జాగ్రత్త మాట్లాడు, కొంచెం జాగ్రత్త మాట్లాడు. నాకు అన్నీ తెలుసు. మేము 83 నుంచి పార్టీలో ఉన్నాం. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూస్తా ఊరుకాము. కొడాలి నాని, జాగ్రత్త. ఇలాంటి వార్నింగ్లు ఇచ్చే ఇంట్లో కూర్చోన్నాడు. ఇంకా వార్నింగ్లు ఏంటి? పుట్కాలు వేసుకున్నంత మాత్రాన, వార్నింగ్లు ఇచ్చినంత మాత్రాన మళ్ళీ ప్రజలు నమ్ముతారా? నమ్మే పరిస్థితిలో లేరు. ఏదో గుడ్డిగా ఒకసారి 2 సార్లు గెలిపించారు. నియోజకవర్గానికి ఏమీ చేయకుండా మళ్ళీ మాటలతోనే గడిపేయాలనుకుంటే ఈసారి ఎవరు నమ్మరు. అంటే ఈసారి దెబ్బకు దెబ్బ ఉంటుంది అని చెప్తున్నారు ఆయన. దెబ్బతిన్న వాళ్ళు అట్నే మాట్లాడేది. మాజీ మంత్రి అనేసే కదా విచ్చలవేడిగా ఎగిరినాడు. ఈరోజు ఇంట్లో కూర్చోన్నాడు. ఆయన కామెడీగా తీసుకుంటున్నారు ఆయన మాటల్ని. సో ఆయన ఖచ్చితంగా వస్తాము, పారిపోతారు అక్కడ. ఈసారి టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆయన చెప్తున్నారు పారిపోయే కదా. ఈసారి వస్తే కదా బయటకన్నా తిరగనిస్తారా జనాలు? జనాలు నమ్మారు, నిజమే. నమ్మిన దానికి మోసపోయారు. జనాలు మోసపోయిన దానికే ఇప్పుడు అందరూ ఏం చేయాలో చేశారు. బయటకు వచ్చారు. చాలా రోజుల 2 సంవత్సరాలు అయింది వచ్చి ఇప్పుడు మాట్లాడడం మొదలు డైరెక్ట్ నారా లోకేష్ వార్నింగ్ ఇస్తున్నాడు. ఇక్కడ వీళ్ళు మంచోళ్ళు కాబట్టి కొంచెం చూస్తూ ఉన్నారు. వాళ్ళ పార్టీ లాగానే కానీ అయిన ఉంటే వాళ్ళు వార్నింగ్లు దేవుడు ఎరుగు, కనీసం బయట తిరిగే వాళ్ళు కూడా కాదు. వీళ్ళకి సంస్కారం ఉంది కాబట్టి జగన్తో పెట్టుకుంటే నీకు డేంజర్ అని చెప్తున్నారు ఆయన నారా లోకేష్ గారికి. ఇట్లాంటి అదే నేను చెప్పేది. మన వాళ్ళకి సంస్కారం ఉంది. టీడీపీ చంద్రబాబు నాయుడు గారికైనా, లోకేష్ గారికైనా సంస్కారం ఉంది కాబట్టి ఇట్లాంటి ఎదవలంతా ఇంకా బయట తిరుగుతున్నారు. లేదంటే అసలు బయట తిరిగే పరిస్థితిలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వంలో 10% ఉన్నా ఈరోజు వైసీపీలో ఏ నాయకుడు కానీ బయట వచ్చి మాట్లాడేవాళ్ళు కాదు. ఏ దౌర్జన్యాలు చేసే ఏ నాయకుడు బతికి పట్టగట్టేవాళ్ళు కాదు. బాగుంది. అంటే మీరు మోటార్ ఫీల్డ్, సో మేము ఎలా జనాలు తిరుగుతాం, మీరు అలాగే తిరుగుతూ ఉంటారు. ఏమనుకుంటారు ఈ ప్రభుత్వం గురించి? ప్రభుత్వం బాగుంది, ప్రజెంట్ బాగుంది. సో గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏంటి తేడా? తేడా అంటే అప్పుడు ట్రాఫిక్ ఉంది, కిరాయిలు లేవు, ఏమీ లేవు. అన్ని రన్నింగ్ అవుతున్నాయి. రోడ్ల పరిస్థితి బాగుంది. నెంబర్ 1గా. అప్పుడు లేదు. అప్పుడు రోడ్డు 5 సంవత్సరాలు రన్నింగ్ చేసాం. కానీ మరి మాజీ మంత్రి కొడాలి నాని గారు మాట్లాడుతూ వచ్చేది జగన్మోహన్ వాడి గురించి చెప్పిన ఒకటి చెప్పని ఒకటి పని. ఆయన మాజీ మంత్రి కాబట్టి ఆయన మాట్లాడిందని నేను తీసుకోవడానికి అడుగుతున్నాను. సో వచ్చేది జగన్ గారే అంటున్నారు ఆయన. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే జగన్ వాడు వేస్టే. కొడాలి నాని కూడా ఆడు కూడా ఇద్దరు వేస్టే నాకు తెలిసి. దెబ్బకి దెబ్బ అంత లేదు. అవకాశాలు వీళ్ళు చేసే పని లేదు కదా. ఇప్పుడు వాటర్ కూడా లేదు, పెట్టలేకపోయాడు. ఇంకెందుకు? మొత్తంగా ఎలా ఉంది ప్రభుత్వం అంటే? ఈ గవర్నమెంట్ అయితే బాగుంది, వాడి గవర్నమెంట్ బాగోలేదు, అంతే. ప్రభుత్వం ఏమందండి, ఇప్పుడు కూలోడు కానీ ఆటోడు కానీ మొత్తం అక్కడికి వెళ్ళి అక్కడికి టయానికి రైస్ తింటాక దొరుకుతుంది. కానీ బయట వాటలేదు అంటే 150, 120 అయిందే కడుపు నిండదు. 5 రూపాయలకి అన్నం పెడతానంటే మహానుభావుడు. కానీ ఏంటి మాజీ మంత్రి కొడాలి నాని గారు మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి అది ఎన్నో చూస్తారు సార్. అంతమంది జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? ఉన్న అన్నగానిలే తీసాడు. అడుక్కున్నాడు 10 రూపాయలు అడుక్కొని అన్నం తింటే వాళ్ళు బాధపడేవాడు. గడ మనలాంటి వాళ్ళు దయచేసి పట్టుకెళ్ళి పాయితే వాళ్ళు తినేవారు. ఆయన మాట్లాడుతూ ఈసారి దెబ్బకి దెబ్బ ఉంటుందని చెప్తున్నారు. దెబ్బ కాదండి, ఈసారి కూడా చంద్రబాబు నాయుడు వస్తాడు. కాదండి, మన జనాలు కూడా మనవత్వం లేని వాళ్ళు. ఇటు ఉంటారు, అటు ఉంటారు. ఇప్పుడు ఈ ప్రవృత్తిలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రవృత్తిలో కూడా నువ్వు వస్తావు అని అప్పుడు వాళ్ళు అడగాని వారు. కానీ ఎప్పుడైనా మన నాలుగు నరం లేదు. ఏ టైం ఏం మాట్లాడతారో తెలియదు. అంటే రాజకీయం కోసం పవన్ కళ్యాణ్ తన భార్యకి గుండు కొట్టించారంటున్నారు పేరుని నాని గారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఆడు కొట్టించుకుని చూడండి ముందు. మొత్తంగా ఎలా ఉంది కూటమి ప్రభుత్వం? ఇప్పుడు మొత్తం బాగుందండి. నాకు మాత్రం తెలుగుదేశం ప్రభుత్వంలో నాకు ఏం లేదు. కానీ లేకపోయినా ఈ అన్నగాంధుల తరపులు అయితే నేను చెప్పగలను. పర్వాలేదు, ఇప్పుడు దాకా బాగానే. అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏంటి తేడా? గత ప్రభుత్వానికి అంటే అన్నీ ఏం చెప్తాం తెలిసిందేగా మీకు. అంటే మేము చెప్పకూడదు, మేము ఏదో పార్టీకి చెప్పినట్టు ఉంటుంది. ప్రజలుగా మీరు గమనించిన తేడా అంటే పోయిన ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం తీరు బాగానే ఉంది. సో పథకాలన్నీ చేస్తున్నారా? చేస్తున్నారు. కానీ ఎందుకు ఈసారి వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారే అంటున్నారు మాజీ మంత్రి కొడాలి నాని గారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? మంచి చేస్తే వాళ్ళకి వేస్తారు కానీ ఓటు. నేను మీ మనసులో నేను అనుకుంటే సరిపోయిద్దా? ప్రజలు అనుకోవాలిగా.
అంటే ఆయన చాలా రోజుల తర్వాత బయటకు వచ్చారు, మాట్లాడడం కూడా జరిగింది కొడాలి నాని గారు. డైరెక్ట్గా నారా లోకేష్గా వార్నింగ్ ఇస్తున్నారు ఆయన. ఇస్తారు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ తీరు అలాంటిదేగా. అంటే దెబ్బకు దెబ్బ ఉంటుంది అని చెప్తున్నాడు ఆయన. దెబ్బకి దెబ్బ అంటే ఇది వరకు అట్టాగే మాట్లాడి తిట్టి పోయారు. ఓకే, మళ్ళీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలకి చేరువ అవ్వాలి, కానీ నేను నరికేస్తాను కొట్టేస్తానంటే ఎవరిని లాక్కొస్తారంట ఎక్కడికి పారిపోయినా కూడా ఆయన చెప్పేది. సరేనండి, ఈ ప్రభుత్వాలు ఉన్నాయిగా, వాళ్ళే చూసుకుంటారు. మరో పక్క పేర్ని నాని గారు కూడా మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయం కోసమే తన భార్యకి గుండు కొట్టించారన్న పేర్ని నాని, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఏదో రకరకాలుగా రాజకీయ నాయకులు లబ్ధి పొందడానికి రకరకాలుగా చెప్తా ఉంటారు. ఓకే, మనదేముందండి, సామాన్య ప్రజలు. మొత్తంగా ఎలా ఉంది కూటమి ప్రభుత్వం అంటే? పర్వాలేదు, చాలా బాగుంది, బ్రహ్మాండంగా ఉంది, ఎలాగే ఉండాలా. మాజీ మంత్రి కొడాలి నాని గారు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు, వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్తున్నారు ఆయన. అయితే ఇందులో ఎవరి నమ్మకాలు వాళ్ళకు ఉంటాయండి, దాన్ని తీసేయకూడదు. వాస్తవానికి చంద్రబాబు వస్తాడని నేను గట్టిగా చెప్పగలను. నారా లోకేష్ గారికి వార్నింగ్ కూడా ఇస్తున్నారు కొడాలి నాని గారు, దెబ్బకు దెబ్బ ఉండదు ఈసారి అని చెప్పి. ఫార్మాలిటీగా మాటలు అనుకోవటం ఇది సహజం అండి, అలాగా అంటూ ఉంటారు, దానివల్ల ఏమి లేదు. అంటే మీరు పారిపోతారు ఈసారి వచ్చే ఎన్నికల తర్వాత, మీరు లాక్కొస్తామని చెప్తున్నారు ఆయన. అది వాళ్ళ ఉత్సాహం అండి, ఎవరి ఉత్సాహాన్ని వాళ్ళు బయట పెట్టుకుంటారు. అదేలే బాబాయ్, అంతే. మరి మాజీ మంత్రి పేర్ని నాని గారు కూడా మాట్లాడుతున్నారు, పవన్ కళ్యాణ్ తన రాజకీయ స్వలాభం కోసం భార్యకి గుండు కొట్టించారంటున్నారు. భార్యకి ఆహా, అయితే రాజకీయాల్లోకి కుటుంబ సమస్యలు రాకూడదు కదండి, మరి సభ్యులను కూడా లాగుతున్నారు. అది కరెక్ట్ కాదండి. రాజకీయంగా యుద్ధం చేసేటప్పుడు దాని వరకే యుద్ధం చేయాలా, అది కరెక్ట్, ఈ కరెక్ట్ కాదు. బాగుంది సార్, అన్ని పథకాలు, సంక్షేమ పథకాలు 100% బాగా చేస్తున్నారు అట్లా. ఓకే, కానీ ఏమీ చేయట్లేదు చంద్రబాబు నాయుడు గారు అని చెప్తున్నారు. లేదు సార్, అన్ని 100% ఇలాంటి వాళ్ళు ఇంకా 2-3 టర్నులు రావాలని మేము కోరుకుంటున్నాం సార్. 2-3 టర్నులు అంటే ఆయన ముఖ్యము పిల్లల భవిష్యత్తు ఎడ్యుకేషన్ పరంగా అయితే జాబులు అన్నీ బాగుంటాయని మేము అనుకుంటున్నాం సార్. అయితే మాజీ మంత్రి కొడాలి నాని గారు వార్నింగ్ ఇస్తున్నారు నారా లోకేష్కి, జాగ్రత్తగా ఉండమని చెప్పి. సో ఏంటి కొడాలి నాని గారి వ్యాఖ్యల మీద మీ అభిప్రాయం అంటే? ఆయన ఏం సార్, ఆయన నియోజకవర్గం ఎమ్మెల్యే గారు ఆయన ఇచ్చినంత మాత్రం రాష్ట్రం ప్రజలు వీళ్ళ మీద ఇంకా ఒక 15 సంవత్సరాలు 3 టన్నులు గెలిపిల్లనే ఆలోచనలో రాష్ట్ర ప్రజలు ఉన్నారు. అంటే ఇక్కడ దెబ్బకు దెబ్బ ఉంటుంది, ఖచ్చితంగా మేము గెలుస్తాము, ఎవరిని వదిలిపెట్టమంటున్నారు ఆయన. వాళ్ళు గెలిచేదే లేదు, వదిలిపెట్టేదే లేదు సార్. పారిపోతారంట టీడీపీ నాయకులు, కార్యకర్తలు వస్తారంట వాళ్ళందరూ. ఏం లేదు సార్, అదంతే మేము లేదు, వాళ్ళు అనుకోవాల్సింది అంతే. సో మొత్తంగా ఎలా ఉంది కూటమి ప్రభుత్వం అంటే? బాగుంది సార్, సంపూర్ణంగా 100% సంపూర్ణంగా ఉంది. పర్లేదు సార్, బాగుంది, ఎంత మంచి కానీ ఇబ్బంది లేదు, బాగానే ఉంది సార్. గత ప్రభుత్వానికి ప్రస్తుత ప్రభుత్వానికి ఏంటి తేడా అంటే? పరిపాలన బాగుంది, ఇది గత ప్రభుత్వం కంటే ఈ పరిపాలన కల్లా. అంటే పథకాలు వాళ్ళు చెప్తున్నట్లుగా అందుతున్నాయా? వస్తున్నాయి సార్. రోడ్ల పరిస్థితులు ఎలా ఉన్నాయంటే? రోడ్డు పర్లేదు పూడుస్తున్నారు ఇప్పటి నుంచి. ఓకే, ఇంత ముందు కాకుండా పూడుస్తూనే ఉన్నారు, పర్లేదు బాగానే ఉంది. మరి ఎందుకు కొడాలి నాని గారు వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తున్నారు? సో దాని మీద ఎవరి ప్రాబ్లం, ఎవరు అభిప్రాయం వాళ్ళు మనం చెప్పలేం కదా, ఎవరు బట్టి దానికి చెప్పాలి. చాలా రోజులకి బయటకు వచ్చారు కొడాలి నాని గారు, మాట్లాడుతూ నారా లోకేష్ వార్నింగ్ కూడా ఇస్తున్నారు ఆయన. అవన్నీ సాధ్యమండి, రాజకీయ నాయకుల గురించి మాట్లాడే ఎవరు అవకాశం ఇస్తే వాళ్ళు మాట్లాడుకుంటారు. దెబ్బకి దెబ్బ ఉంటుంది ఈసారి అని చెప్తున్నారు ఆయన. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళు అన్నప్పుడు రేపు వీళ్ళు కూడా అంటారు కండి, వీళ్ళు అన్నప్పుడు రేపు వాళ్ళు అంటుంటారు, అవన్నీ సాధ్యం అలాంటివి. అంటే నా ప్రశ్న, మరొకసారి జగన్ గారు గెలిచే అవకాశం ఎంతవరకు ఉండొచ్చు? చెప్పలేము సార్, మేము ఇప్పుడు నీ మనసులో ఏంటో నా మనసులో మాకు తెలియదు కదా. మొత్తం ఎలా ఉంది అంటే ఈ ప్రభుత్వం, మీ ఉద్దేశం? ప్రభుత్వం బాగానే